అందరికీ నమస్కారం. 2030లో కామన్వెల్త్ గేమ్స్ భారత్లోని అహ్మదాబాద్లో హోస్టింగ్ చేయనున్నట్టు హోస్టింగ్ చేయడానికి బిడ్డింగ్ వేయనున్నట్టు భారత గవర్నమెంట్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంటిది? సో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఎక్కడెక్కడ జరిగాయి అనేది, అసలు హిస్టరీ ఏందనేది ఒకసారి తెలుసుకుంటే, ఎవరైతే బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ కంట్రీ అనేది అప్పట్లో చాలా దేశాలను పరిపాలించడం జరిగింది. అందులో భారత్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, ఇంకా చాలా దేశాలు, అట్లా దాదాపుగా 54 దేశాలు పాలించడం జరిగింది. సో వీటన్నిటిని కలిపి ఒక స్నేహపూర్వక సంబంధాలు ఉండాలన్న ఉద్దేశంతో యాస్లీ కూపర్ అనే వ్యక్తి 1890లో ఈ దేశాల మధ్య సంబంధాల పెంపొందించడానికి క్రీడ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి అతను ఈ కామన్వెల్త్ గేమ్స్ ను ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత 1930 సంవత్సరంలో బాబీ రాబిన్సన్, అతను కెనడాకు చెందిన వ్యక్తి. సో ఈ కెనడాలో 1930 సంవత్సరంలో హామిల్టన్ అనే నగరంలో ఈ కామన్వెల్త్ గేమ్స్ ను మొట్టమొదటిగా హోస్ట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా 54 దేశాలు పాల్గొనడం జరిగిందనమాట. సో ఇది కామన్వెల్త్ గేమ్స్ అంటే మేజర్గా బ్రిటిష్ ఎంపైర్ కామన్వెల్త్ గేమ్స్ అని, బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని వివిధ రకాల పేర్లతో పూర్వం పిలిచేవారు అనమాట. కానీ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ గా మార్చబడడం జరిగింది. సో ప్యూర్ గా బ్రిటిష్ పరిపాలించిన పూర్వపు దేశాలు పాల్గొనే ఒక క్రీడా సమాఖ్య అన్నమాట. సో ఈ క్రీడా సంబరంలో దాదాపు కొన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ సంబంధించి, బాక్సింగ్, సో వివిధ రకాల దాదాపు 17 ఈవెంట్లు ఈ క్రీడా సంగ్రామంలో జరుగుతుంటాయి అన్నమాట. సో భారత్ కు సంబంధించి 2010లో మొట్టమొదటిసారిగా న్యూఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ ను భారతదేశం హోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది అనమాట. సో దాదాపు 36 స్వర్ణాలతో భారతదేశం సెకండ్ ప్లేస్ లోకి రావడం జరిగింది. అప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉండడం జరిగిందనమాట. సో ఇప్పుడు 2026లో మాత్రం స్కాట్లాండ్ లోని గ్లాస్గో అనే నగరంలో ఈ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించబడతాయి. సో 2030కి వచ్చేసరికి భారతదేశంలోని అహ్మదాబాద్ సిటీలో ఈ గేమ్స్ ను నిర్వహించేందుకు ప్రపోజల్ గా హోస్టింగ్ సిటీగా కామన్వెల్త్ బోర్డులో చేర్పించడం జరిగిందనమాట. సో ఇది నవంబర్లో, ఆ తర్వాత 2026లో కానీ 2025 ఎండింగ్ వరకు పూర్తిగా అఫీషియల్ గా అహ్మదాబాద్ సిటీ ఖరారు కాబోతుందన్నమాట. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాలంటే, ఈ కామన్వెల్త్ గేమ్స్ ను నిర్వహించాలంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు దాదాపు ఒక 54 దేశాలు ఇందులో పాల్గొనబోతున్నాయి. సో దాదాపు కొన్ని వేల మంది క్రీడాకారులు ఈ ఈవెంట్లలో పాల్గొంటారు. సో ప్రపంచంలో సకల సౌకర్యాలు ప్రపంచానికి స్టాండర్డ్ గా ఈ అథ్లెటిక్స్ కు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. సో 2010లోనే భారతదేశం దాదాపు 18,000 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు దాదాపు 70,000 కోట్ల వరకు అయ్యాయని, చాలా అవినీతి కార్యక్రమాలు కూడా జరిగాయని అప్పట్లో ఆరోపణలు రావడం జరిగింది. మరి ఇప్పటికున్న ఖర్చు మటుకు ఇప్పటికి చాలా డబ్బులు మాత్రం చాలా వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా స్టేడియంస్ కానీ, సో అథ్లెటిక్స్ ప్రాంగణాలు కానీ, హోటల్స్ కానీ, చాలా వివిధ రకాల స్టేయింగ్స్ కానీ క్రీడాకారులకు అందించాల్సి ఉంటుంది. సో ప్రపంచాన్నే సగం దేశాలకు హోస్టింగ్ చేయడం కాబట్టి సెక్యూరిటీ వివిధ రకాలుగా భారతదేశం అత్యుత్తమ ప్రమాణాలతో ఈ గేమ్స్ ను హోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది, మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి. సో దాని తర్వాతనే కామన్వెల్త్ బోర్డులో అహ్మదాబాద్ ని హోస్టింగ్ సిటీగా చేర్పించడం జరిగింది. సో 2025 నవంబర్లో కానీ 2026 జనవరిలో కానీ కామన్వెల్త్ బోర్డు సమావేశంలో అఫీషియల్ గా అహ్మదాబాద్ సిటీని ప్రకటించబోతున్నారు. సో మన దేశానికి పోటీగా ఒక నైజీరియా మాత్రం పోటీగా బిడ్డింగ్ వేయబోతున్నట్లు సమాచారం. కానీ అహ్మదాబాద్ కి మాక్సిమం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ క్రీడా సంబరంలో భారతదేశ అథ్లెటిక్స్ ఒక మంచి అవకాశం అన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో అథ్లెటిక్స్ రాణిస్తే వాళ్ళు ఒలింపిక్స్ కూడా మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ లో చాలా మంది క్రీడాకారులు ఇదివరకు మంచి
ప్రతిభను చూపించడం జరిగింది. సైనా నెహ్వాల్ కానీ, గుత్తాజ్వాలా కానీ, అభినవ్ బింద్రే కానీ. సో 2010లో ఇట్లా చాలా మంది క్రీడాకారులు చాలా పథకాలు తీసుకొని వచ్చి వాళ్ళు గొప్పగా రాణించడం జరిగిందనమాట. సో భారతదేశానికి మొట్టమొదటి కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ ఎవరు సాధించారని చెప్పి మనం ఒకసారి అనుకున్నట్టయితే అది ఎవరో కాదు, మిల్కా సింగ్. 440 యార్డ్స్ అంటే 400 మీటర్స్ రన్నింగ్ రేస్ లో మిల్కా సింగ్ అతను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అతనే కామన్వెల్త్ లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సాధించిన భారతీయ అథ్లెట్ గా ప్రసిద్ధిగాంచినాడు అనమాట. సో అతనికి చాలా రన్నింగ్ లో చాలా పేరుందనమాట. సో అప్పుడు 1958 సంవత్సరంలో అతను గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే 2010 తర్వాత దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఈ అవకాశం రావడం జరిగింది. సో ఇది మేజర్గా ఏంటంటే ఒలింపిక్ నిర్వహణకు ఒక తొలిమెట్టుగా దీన్ని చూడడం జరుగుతుంది. 2036 ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించడానికి బిడ్డింగ్ వేయడం జరుగుతుంది. సో దానికి ముందుగా ఈ కామన్వెల్త్ గేమ్స్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఒలింపిక్ కమిటీ కూడా భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు తన సూత్రప్రాయంగా అభిప్రాయం వెల్లడించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించాలంటే మేము ఈ కామన్వెల్త్ గేమ్స్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించాం, సో ఇది ఈ విధంగా ఉంటాయని చెప్పి ఒక డెమోను ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అది చాలా ఒలింపిక్స్ కు చాలా ఉపయోగపడుతుంది. సో అందుకోసమే భారత గవర్నమెంట్ ఇది కామన్వెల్త్ గేమ్స్ హోస్ట్ చేయడానికి సుముఖంగా ఉంది. సో దీని నిర్ణయం కూడా త్వరలోనే వెల్లడవుతుంది.